హలో. నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మేము అమ్మవారిని తీసుకొని రావడానికి పోతున్నాం అనమాట. సో ఇక్కడ ఫస్ట్ మన నాగోల్కే వెళ్ళినాము, అక్కడనే ఉంటాయి. అక్కడికి పోయి అన్నీ చూస్తున్నాం అనమాట. పెద్ద పెద్దవి ఉన్నాయి, చిన్న చిన్న ఎక్కువ చేయరు. మనం ఉన్న దాంట్లోనే అంటే తీసుకోవాలి. పెద్దవి అయితే ఎక్కువ చేస్తారు, ఈ అమ్మవార్లను ఎక్కువ పెట్టుకోరు కాబట్టి ఎక్కువ చెయ్యరు అనమాట. సో గణేశుడు అయితే ఎక్కువ చేస్తారు. మనకి చాలా ఏమంటారు ఎక్కువ ఉంటాయి విగ్రహాలు. ఇందులో అయితే ఎక్కువ ఉన్నవే తీసుకోవాలన్నమాట మనము. సో అట్లా మేము ఫస్ట్ ఈడికొచ్చి ఈడ చూసినాము, మళ్ళీ ఇంకొక దగ్గర పోయినాము. ఇక్కడికి ఈడ నచ్చలని మళ్ళీ పెద్ద పెద్ద దగ్గర చిన్నవి పెట్టారు సైడ్కి. అవేమో రెడ్ కలర్ ఉన్నాయి, అంటే మన జాజు కలర్ ఉన్నాయి. మళ్ళా జాజు కలర్ మన నార్త్ ఇండియన్స్ పెడతారు. అట్లా మనం పెట్టాం కదా, మనకు కొంచెం ఇట్లా కళ ఉండాలి కాబట్టి అమ్మవారు మనం మళ్ళీ ఇక్కడికే వచ్చినాం అనమాట. అక్కడ ఒకటి తీసుకొని ఇంటికి పోతున్నాం. మా ఇంటి దగ్గర మొత్తం డెకరేషన్ చేసారు అనమాట. సో నేను అమ్మవారి కోసము గాజులు బొట్టు అవన్నీ తీసుకొని వచ్చిన. మా అమ్మవారు ఇదనమాట. సో వచ్చినాక ఏమైంది, మళ్ళీ నేను మా డాడీ చెప్పులకు పోయినాం అనమాట, చెప్పులు కొనుక్కొని రావడానికి. సో నేను షార్ట్ వీడియోలో చెప్పిన అనుకుంటా, మేము 10 days సౌత్ ఇండియా ట్రిప్ పోతున్నాము, అందుకోసము షాపింగ్ చేస్తున్నాం అనమాట. సో అట్లా అని చెప్పులు కొనుక్కోనికి వచ్చినాం. మా డాడీ చెప్పులు తీసుకున్నాడు నచ్చినాయని. నాకు ఏ చెప్పులు సెట్ కావో ఎప్పుడు ఇదే బాధ అనమాట. నా కాలు కొంచెం ఎడల్పు ఉంటుంది కాబట్టి శాండిల్స్ అయితే ఎక్కువ ఊకే వేసుకొని తీయడానికి కష్టమవుతుంది. ఇట్లా తీసుకుందామంటే ఏమో నచ్చుతలే. మళ్ళీ వేరే షాప్కి పోయినాం, ఈ షాప్లో తీసుకున్నాం అనమాట. అక్కడ బ్లాక్ కలర్ కనిపిస్తున్నాయి కింద, అవి తీసుకున్నా. నేను తీయడం మర్చిపోయినా. ఇంటికి అండి అందరికీ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కాబట్టి మా అమ్మవారిని పెట్టినాం ఈరోజు. అంటే ఇంకా పెడుతున్నాం. సో అదే మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాం అనమాట. సో మీ అందరూ కూడా నవరాత్రులు చేసుకుంటారా? మేమైతే ముందు గుడికి పోతుండే అనమాట. ఇప్పుడైతే అమ్మవారిని పెడుతున్నాం ఇంట్లో కాబట్టి గుడికి పోతలే. మేము ఇప్పుడు 3-4 years అనుకుంటా పెట్టడం స్టార్ట్ చేసి. సో మా అమ్మవారిని నేను మొత్తం చూపిస్తాను. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయలేదు, ఈరోజు చాలా లేట్ అయింది, 7 అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ చేయాలి. సో ఎట్లయినా నైటే పెడతాం కాబట్టి అమ్మవారిని, అంటే ఈవినింగే పెడతాం కాబట్టి లేట్గా స్టార్ట్ చేస్తున్నాము. సో మీరు మొత్తం వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో ఇంట్రడక్షన్ ఇద్దామని ఈ వీడియో తీసిన అనమాట. సో చూడండి, బాయ్. మా అమ్మవారిని ఇంకా మొత్తం బ్యాక్ డ్రాప్ అదంతా వేసి పెట్టాలన్నమాట. సో ఇంకా పెట్టలే మొత్తం, అందుకే మీకు ఒకసారి లుక్ చూపిస్తున్నా. మొత్తం పెట్టినాక మొత్తం చూపిస్తాం మళ్ళీ, ఓకేనా? యాపాకులు మామిడాకులు మా అన్న తెచ్చిండనమాట. సో మొత్తం ఇప్పుడు అన్నీ తీసి డోర్కి పెట్టాలి, లేట్ అయిపోతుంది ఇప్పటికే. సో మామిడాకులు యాపాకులు అన్నీ ఏరి మంచి తీసి డోర్కి పెట్టాలన్నమాట. సో అవి ఏడదామని అనుకుంటున్నా. ఇంకా డెకర్ అయితే స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాం మొత్తం డెకర్, ఓకేనా? యాపాకులు మామిడాకులు మా అన్న తెచ్చిండనమాట. సో మొత్తం ఇప్పుడు అన్నీ తీసి డోర్కి పెట్టాలి, లేట్ అయిపోతుంది ఇప్పటికే. సో మామిడాకులు యాపాకులు అన్నీ ఏరి మంచి తీసి డోర్కి పెట్టాలన్నమాట. సో అవి ఏడదామని అనుకుంటున్నా. ఇంకా డెకర్ అయితే స్టార్ట్ చేయలేదు, స్టార్ట్ చేసినప్పుడు చూపిస్తాం మొత్తం డెకర్, ఓకేనా? ఇక్కడ మా మమ్మీ కడప ఊదిస్తుంది అనమాట. అంటే మనం నవరాత్రులప్పుడు మెయిన్గా కడప ఊదియాలి, ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి, మొత్తం జాజు అదంతా అలికి మొత్తం ముగ్గు వేయాలన్నమాట కంపల్సరీ ఆమెకి. సో మా మమ్మీ ముగ్గు వేసి కడపలు ఊదిస్తుంది అనమాట. నేను మొత్తం తీద్దాం అనుకున్నా కానీ అప్పుడే ఇక మా డాడీ వచ్చిండు, అన్ని సామాన్లు అప్పటికే చాలా లేట్ అయింది. ఎందుకు ఈసారి అన్ని పూజలు లేట్ అవుతున్నాయి అనమాట. సో ఇంత జల్దీ వేస్తున్నా కూడా లేట్ అవుతుంది, అది ఎందుకనేది మాకు కూడా అర్థమవుతలే. మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 9:30 అయింది నైట్. సో మేము ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసినాం, నైట్ అయిందనమాట. సో అట్లా మా మమ్మీ మొత్తం కడపలు కుదిర్చేసింది, అయిపోయిందనమాట. ఇక నెక్స్ట్ అమ్మవారిని పెట్టాలి అనేసి మొత్తం ముగ్గేస్తే ఒకటేసారి మళ్ళీ అమ్మవారిని పెట్టడానికే అయిపోతుంది. మళ్ళీ పెట్టినాక ముగ్గేసి అటు ఇటు తిరగడం అవుతుంది కాబట్టి ఫస్ట్ మా మమ్మీ బయట మొత్తం కడప అది కుదిర్చేసి మొత్తం ముగ్గేసి అలికిందనమాట. మా డాడీ ఏమో ఇక్కడ వెనకాల దానికోసం ఫ్లెక్స్ రెడీ చేస్తుండు బ్యాక్గ్రౌండ్ కోసము. మా మమ్మీ ఇక్కడ స్టెన్సిల్ ఉంటుంది కదా మన ముగ్గుది, సో దాంతోనే వేస్తుంది అనమాట. ఇప్పుడు టైం ఎక్కువ లేదు కాబట్టి దీంతోనే వేసేస్తుంది.
లేకపోతే మా మమ్మీ మంచిగా వేస్తుంది ముగ్గులు. అయితే స్టెన్సిల్స్ అప్పుడెప్పుడుదో ఇది ఉంటే ఇక లేట్ అవుతుంది అనేసి మా మమ్మీ అన్ని కలర్స్ ఉంటే దాంతో వేసేసింది. అంటే మంచిగా ఉంటుంది కదా ఫస్ట్ డే కాబట్టి స్టార్టింగ్. సో మొత్తం ముగ్గిట్లు వచ్చిందనమాట. మళ్ళీ మేము ఇక్కడ లోపలికి వచ్చి బ్యాక్ డ్రాప్ మొత్తం సెట్ చేసినాం. బ్యాక్ డ్రాప్ మీరు చూసిందే మన వరలక్ష్మి వ్రతంకి ఉన్న అదే వేసినాం అనమాట. సో వెనకాల ఇట్లా ఆర్చ్ లాగా వేద్దాం అనుకున్నాం, కానీ ఏమైందంటే మా అమ్మవారు పెద్దగా ఉండేవారికి ఆ ఫ్లెక్స్ అనేది కనిపించాలి. ఇక్కడ పరమాన్నంకి అన్నం పెట్టేసినాం అనమాట. బొట్లు పెట్టి మొత్తం అదంతా క్లీన్ చేసేసి ఆడ పరమాన్నం అవుతుంది. మా మమ్మీ ఈడ మొత్తం అమ్మవారిని పెట్టడానికే బియ్యము వేసి కొంచెం దానిపైన పసుపు కుంకుమ వేస్తారు కదా, అట్లా ముగ్గులాగా వేసి అమ్మవారిని అయితే పెట్టింది. సో నేను మీకు ఇప్పుడు అమ్మవారిని చూపిస్తాను అనమాట. మా అమ్మవారు ఎట్లుంది అనేది కమెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా వీడియోస్ వస్తాయి ముందు. సో నేను మేకప్కి రిలేటెడ్ అండ్ ఇంట్రడక్షన్కి ఒక వీడియో చేద్దాం అనుకున్నా. సో ఇక్కడ నేను పూలు కూర్చుతున్నాను అనమాట అమ్మవారికి. సో మా డాడీ వెనకాల మామిడాకులు అవన్నీ పెడుతున్నాను అనమాట. చాలా లేట్ అయిపోయింది ఈసారి, ఎందుకో ఏమో తెలియదు కానీ మస్తు లేట్ అయిందనమాట. సో అనుకోకుండా అట్లా చాలా లేట్ అయిపోయింది. లేకపోతే మేము ఈవినింగ్ వరకు పెట్టేస్తుండే ప్రతి ఇయర్. ఈ ఇయర్ అయితే అన్నీ లేట్ అవుతున్నాయి. వరలక్ష్మి వ్రతం కూడా లేట్ అయింది. సో నేను దబా పూలు గుచ్చేసి మళ్ళీ నిమ్మకాయల దండ కూర్చున్నాను అనమాట. సో పక్క నిమ్మకాయల దండ వేయాలి అని మళ్ళీ నిమ్మకాయల దండ కూర్చేసి మొత్తం సెట్ చేసినాం అనమాట. బ్యాక్ డ్రోన్ కూడా సెట్ అవుతలేదు. ఎంత సెట్ చేద్దామన్నా అది ఒకటి పడిపోతుంది, ఒకటి సెట్ అవుతుంది, ఒకటి సెట్ అవుతలేదు. అట్లా ఆగమాగం అవుతుంది. ఎందుకో ఏమో ఈసారి మరీ చాలా పరీక్షలు పెడుతుంది అనమాట అమ్మవారు మాకు. అమ్మవారిని తీసుకొని రావడానికి పోయినప్పుడు కూడా అసలు అమ్మవారు దొరుకుతలే, ఉన్నవేమో చక్కగా లేవు. అంటే ఎక్కువ చెయ్యరు కాబట్టి అమ్మవారు కొన్నే వేస్తారు, ఈ చిన్న సైజు కాబట్టి కొన్నే వేస్తారు. ఆ కొన్నిట్లో కూడా ఐస్ మంచిగా ఉంటలే. మెయిన్ అమ్మవారికి ఐస్ మంచిగా ఉండాలి కదా, ఐస్ మంచిగా ఉంటలేవు. కొంచెం చేతుల కాడ ఇరిగిపోయి అంత కలర్స్ లేకుండా అట్లా అయిందనమాట. సో ఇక్కడ ఏమైందంటే నేను అమ్మవారి వెనకాల మన యాపాకులు పెడదామని తీసినాం. మా డాడీ తీసుకుపోయి అవి ఇడిచేసి మన డోర్కి పెట్టేసిండు అనమాట. సో నేను అదే అడుగుతున్నా, ఎందుకు పెట్టినావు ఆడ, అది మేము వెనకాల పెడదాం అనుకున్నాము అనేసి అదే డిస్కషన్ అయింది. ఇక నేను అదంతా కట్ చేసిన. ఒక్కసారి నేను ఈ క్లిప్పింగ్ నేను పూలు గుచ్చేటప్పుడుది నేను రియల్ వాయిస్తో ఉన్నది పెట్టాలనుకుంటున్నా. సో ఒకసారి కమెంట్ చేయండి. నాకే నవ్వు వచ్చిందనమాట. అంటే స్పీడ్గా మనం వీడియో స్పీడ్గా పెడితే మొత్తం దబదబ మాట్లాడేది ఇంటే నాకే నవ్వు వచ్చింది. మీకు కావాలంటే చూస్తా అంటే పెడతాను. దండ వచ్చేసిన అనమాట. సో కిందికి మీదికి అయిందని చెప్పి మళ్ళీ 2 పూలు అక్కడ వచ్చేసిన. పునుగులు ఇంకా వడలు తిన్నామన్నమాట. ఆకలి అవుతుంది, అట్లా లేట్ అయిపోయింది. సరే అని తినేసి దబదబా మళ్ళీ మా మమ్మీ మొత్తం పూల దండ వేసింది, నిమ్మకాయల దండ వేసి సెట్ చేసింది అనమాట. సో నేను ఇక్కడ ఏం చేసిన అంటే నేను నిమ్మకాయల దండ ఒకటే వరుస దారంతో కూర్చున్న. ఆ నిమ్మకాయలకి వెయిట్కి ఏడా అవుతుంది, అది మా మమ్మీ ఒకటే తిడుతుంది. అది వేసినాక కూసిపోతే అట్లా మంచిది కాదు, ఎందుకు అట్లా చెప్తున్నావు అది అని అంటుంది. ఓకేనా, ఏం చేస్తాను. లేట్ అవుతుందన్న తొందరలో మర్చిపోయి ఒకటే వరుస వచ్చిన. ఇక ఇక్కడికి వచ్చి పరమాన్నం కన్నం అయిపోయింది. బెల్లం వేసి అది కొంచెం ఉడకాలి కాబట్టి అదే కలుపుతున్నా అనమాట. ఈ బెల్లం ఏమైందంటే గ్రీన్ కలర్ వస్తుంది, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది ఏంది అసలు, నేనేమన్నా వేసినా లేకపోతే అది అట్లా అయిందో అర్థం కాలేదు. గ్రీన్ కలర్ అవుతుంది ఏమో అట్లా. ఫస్ట్ టైం నేను అట్లా గ్రీన్ కలర్ అవ్వడం చూసిన అనమాట. అయితే బ్రౌన్ అన్న అయితే లైట్ క్రీమ్ కలర్ అన్న అవుతుంది, కానీ గ్రీన్ కలర్ అయింది నిన్న పరమాన్నం. ఏమో మరి బెల్లం ఫాల్టా ఏం అర్థం కాలేదు. ఇక మా అమ్మ ఆమెకు వాయినం ఇస్తాం కదా, ఆ చీరే, ఆమెకు ఒక కొత్త గొలుసు, కాట్కే, ఇంకా గాజులు, స్టిక్కర్ ప్యాకెట్, మళ్ళీ ఒక అద్దము అవన్నీ పెట్టిందనమాట. సో అమ్మవారికి ఇట్లా పెడతాం కాబట్టి పసుపు బొట్టులాగా పెట్టిందనమాట. సో మన పారాని కూడా పెట్టాలి, మెహందీ పెట్టచ్చు లేదా పారాని పెట్టచ్చు, మనకి ఏదైనా పెట్టచ్చు అనమాట అమ్మవారికి. సో మళ్ళీ అట్టిపండు, మళ్ళీ మన తమలపాకు అవన్నీ పెట్టేసింది అనమాట. సో ఇక్కడ మేము మళ్ళీ మన పసుపు కుంకుమ మర్చిపోయినాం పెట్టడం.
ఎట్లయినా అయినా ఆమె ముందు పసుపు కుంకుమ పెడతాం కాబట్టి సరేలే అని చాలా ఎందుకో ఆగమాగం అయింది నిన్న, ఎందుకో మరి అర్థం కాలే. ఇక మొత్తం దబదబా పెట్టేసి ఫ్రూట్స్ కొన్ని తెచ్చినాము. ఇక 2 యాపిల్స్ అవి పెట్టేసిన. ఈడ అమ్మవారికి వేయనికే ఆమె చున్నీ, మళ్ళీ నిన్న బాల త్రిపుర సుందరి కాబట్టి ఆమెకి కమల అది మన గులాబ్ పువ్వు ఉంటుంది కదా, అది లోటస్ అది పెట్టాలన్నమాట. సో మేము లాస్ట్ ఇయర్ ఇట్లా అన్నీ పెడుతుండే అనమాట. ఆ రోజు ఏందో ఆమె రూపం, ఆ వాహనం అనేది ఉంటుంది కదా, వాహనము లేకపోతే చాకు అట్లా ఉంటుంది కదా, త్రిశూలం అట్లా పెడతాము. సో నేను ఈడ దేవుని రూమ్లో పూజ చేసేసి మళ్ళీ అవన్నీ ఓని అది వేయడానికి సెట్ చేయడానికి పోయినా అనమాట. సో ఇక్కడ మా దేవుడి రూమ్ అనమాట ఇది మొత్తము. మళ్ళీ ఇక పరమాన్నం దగ్గరకు వచ్చి చూసినాం అనమాట. పరమాన్నం అయిపోయింది. సో బంద్ చేసి మన నెయ్యితోని తాలింపు వేసేసినాం అనమాట. వేసేసి మళ్ళీ చున్నీ తీసుకొని వచ్చినాను నేను లోపలికి వెళ్ళి. ఆ చున్నీ అనేది సెట్ చేస్తుంది మా మమ్మీ. చున్నీ సెట్ అవ్వట్లేదు, ఎందుకంటే అది ఆల్రెడీ ఒక బ్యాక్ డ్రాప్ వెనకలు ఉంది, మళ్ళీ ఆ వెనకలో ఒక ఆర్చ్ ఉంది. ఈమె అమ్మవారు పెద్ద ఉంది కాబట్టి స్పేస్ లేదు ఆడ ఎక్కువ. ఇక మా మమ్మీ చున్నీ మళ్ళీ ఇవి తీసేసి ఫస్ట్ మళ్ళీ నల్ల పూసలు వేసింది అనమాట. నల్ల పూసలేమో పొడుగు ఎక్కువ అయిపోతుంది అట్లా అని చెప్పి మళ్ళీ వెనక కట్టేసింది కొంచెము, ఆమెకు మిడిల్కి వచ్చి కనిపించనీకే. మళ్ళీ చున్నీ తీసుకొని మళ్ళీ చున్నీ సెట్ చేసింది అనమాట. నేను చిన్న చున్నీ అడిగినా కానీ చాలా ఎక్కువ రేట్ చెప్తుర్రు. ఇక అప్పటికే లేట్ అయిందని మొన్న తీసుకొని రాలే, అమ్మవారిని తీసుకొని వచ్చేటప్పుడు తీసుకొద్దాం అనుకున్నా. ఇక నేను దబదబా మన చెమ్మదాన్లు అంటారు కదా దీపం ముట్టించేవి అవన్నీ తోమేసిన. మేము ముందు రోజే అన్నీ పెట్టుకుంటాం రెడీ, కానీ మర్చిపోయినాం. ఇక మళ్ళీ దబదబా చెమ్మదాన్లు అన్నీ తీసి తోమి నీట్గా బొట్లు పెడుతుంది మా మమ్మీ. నేను తోమించి బొట్లు పెడుతుంది, నేను తోమిస్తా మా మమ్మీ బొట్లు పెడుతుంది అనమాట. సో అట్లా బొట్లు పెట్టేసి దబదబా సెట్ చేసేసింది మా మమ్మీ. మళ్ళీ మనం గణేషుని పెట్టి పూజ చేయాలి కాబట్టి ఆ చిన్న గణేశుడు, మళ్ళీ అమ్మవారు చిన్న విగ్రహం ఉంటుంది కదా ఇంట్లో, ఆ విగ్రహం పెట్టి ఆమెకు అటు ఇటు పసుపు కుంకుమ అట్లా పెట్టాలన్నమాట. అమ్మవార్లకు ఎప్పుడైనా ఆమె పక్కన పసుపు కుంకుమ అనేది పెట్టాలంట, ముందు ఒక నిమ్మకాయ కూడా పెట్టాలంట. అట్లా అని చెప్పి మా మమ్మీ పెట్టింది. కింద ఏమైనా వేసి పెట్టాలి, ప్లేట్ అయినా లేకపోతే తమలపాకులో చిన్న ఇసర కట్ చేసి అయినా దీపాల కింద పక్క అట్లా పెట్టాలంట. సో మా మమ్మీ మన ఇవి ఉంటాయి కదా ఆకులు, వాటిని ఏమంటారు తమలపాకులు, అవి పెట్టిందనమాట. సో అవి సెట్ చేస్తుంది. చెమ్మదానిలో ఎక్కువ వెనుకకు పెడితే మరీ కనిపించట్లేదు, సరే అని చెప్పి ముందుకు పెట్టిందనమాట. చిన్న చెమ్మదానిలో ఆమె కింద అటు సైడ్ ఇటు సైడ్ పెట్టింది. మళ్ళీ ఆమె పాదాలు ఉంటాయి కదా దానికి మన పారాని పెట్టిందనమాట. ఆమె మన పసుపార్చన చేస్తాం కదా కుంకుమార్చన, ఆ కుంకుమార్చన చేయడానికి పాదాలు ఉంటాయి కాబట్టి ఆ పాదాలకు పారాని పెట్టింది. మళ్ళీ అమ్మవారి విగ్రహంకి కూడా పాదాలకి పారాని, చేతులకు కూడా పారాని పెట్టింది అనమాట. సో కొంతమంది పసుపు పెడతారు, అంటే మనం పెట్టుకుంటాం కదా అట్లా అమ్మవారికి పసుపు పెడతారనమాట కాళ్ళకి. ఇక మేము పారాని పెట్టినామన్నమాట, పసుపు పెట్టలేదు. ఇక మా అమ్మవారు చాలా చిన్నగా ఉన్నాయి కనిపించట్లే, అట్లా అని చెప్పి ఆ పారాని పెట్టేసి మా మమ్మీ చేతులకు కూడా పారాని పెట్టేసింది. పారాని పెట్టేసి ఆ పూజ చేసేసింది అనమాట. ఇక నేను పూజ చేసే తీయలే వీడియో, మళ్ళీ ఇప్పుడు వచ్చి తీస్తున్నా. నేను అటు సైడు మన పరమాన్నం చేస్తున్నాను అనమాట, అందుకనేసి తీయలేదు పూజ. మళ్ళీ ఊదేయనికే అవన్నీ బొగ్గులు కాలవడం అదంతా చేసిన అని ఇక్కడ నేను వీడియో తీయలేకపోయినా. ఇక మా మమ్మీ మొత్తం మొక్కేసి ప్రసాదం అయితే మేము పరమాన్నము ఇంకా రస్మలై పెట్టినాం అనమాట. సో రస్మలై మన కొబ్బరికాయ ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టేసి ఆమెకు వాయనంకి అవన్నీ పెట్టేసింది, మన బనానా అవన్నీ. మొత్తం ఇదైతే ఓవరాల్గా మా డెకోర్ మా అమ్మవారు ఎట్లుంది అనేది అంతా చూపిస్తున్నా అనమాట. సో ఎట్లా అనిపించింది వీడియో అనేది చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చెప్పండి అనమాట. సో ఇక్కడ నేను తింటున్నా అనమాట, పరమాన్నం తింటున్నా. కాళ్ళు అయితే ఒక రేంజ్లో వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ బయట మొత్తం నేను చూపించాలని మళ్ళీ చూపిస్తున్నా ఎట్లా మా మమ్మీ ముగ్గేసింది, అలికింది. ఇట్లా డైలీ అలకాలి ముగ్గు, ఇట్లా రంగు అంటే అన్ని కలర్స్ కాకుండా ముగ్గుతోనే అయితే పక్క వేయాలి.
ఇట్లా బయట ముగ్గేసి మన మామిడి ఆకులు అవన్నీ పెట్టాలి. అమ్మవారు ఉన్నప్పుడు పక్క ఇవన్నీ పెట్టాలన్నమాట. సో మొత్తం ఆమెను కూడా చూపిస్తున్నా మళ్ళీ ఒకసారి. మా డాడీ ఊదేసేసిండు, నేను ఆయిల్ ముట్టించిన, నేను రసమలై తిన్నా. మా మమ్మీ మా డాడీని చూపిలే అని వీడియోలో చూపించిన అనమాట. సో ఇక్కడ మా రాత్రి గాజులు వేసుకోలే మా మమ్మీ, సో అట్లా అని గాజులు తీసి వేసుకుంటుంది. ఇవి నావి అనమాట. లాస్ట్ ఇయర్ నేను జాబ్ చేస్తుండే, అయితే ఎక్కువ నేను వేసుకోలే, కొన్నా అని మా మమ్మీ ఇప్పుడు వేసుకుంటుంది. మా మమ్మీ అయిపోయినాయి, వేసుకొని ఇరగొట్టింది. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.